హాయ్ ఫ్రెండ్స్, అచీవ్ యువర్ గోల్స్ విత్ బుద్ధ ఫోకస్. బుద్ధుడి ఫోకస్తో మీ లక్ష్యాలను ఛేదించండి. నేటి రన్ ఆఫ్ ద మీల్ ఈ బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ మంచి రేసులో పరిగెత్తుతున్నారు. కానీ వారిలో కొందరు మాత్రమే వారి లక్ష్యాలను సాధిస్తున్నారు. అయితే చాలామంది వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే మన లక్ష్యాలను ఒకవైపు అడుగు వేసినప్పుడల్లా మన మనసులో వివిధ రకాల నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. నేను దాన్ని చేరుకోలేకపోతానేమో, లేకపోతే దాన్ని చేరుకోలేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ ఏమనుకుంటారో ఒకవేళ నేను ఫెయిల్ అయితే అనే ఇట్లాంటి భయాలతోటి చాలామంది వాళ్ళ లైఫ్లో కానీ తర్వాత ప్రొఫెషనల్ క్యారియర్లో కానీ వాళ్ళు ముందుకెళ్ళలేకపోతున్నారు. కాబట్టి నాకు అంత సమయం లేదు చేరుకునేంత, లేదనుకుంటే నేను ఫెయిల్ అయిపోతా, ప్రజలు ఏమనుకుంటారో. కానీ వీటన్నిటిలో కూడా మిగిలి ఉన్న అతిపెద్ద భయం ఏంటంటే మీరు విజయం సాధిస్తారా లేదా అనేది పెద్ద డౌట్ అన్నట్టు. అది సాధించడం కొరకే ఈ బౌద్ధ విజ్డమ్ నుంచి భయాన్ని ఎలా పోగొట్టుకోవాలో మనం నేర్చుకుంటాం. మరియు ఫెయిల్యూర్ అనే భయం మన మనసులో ఎందుకు పుడుతుందో అర్థం చేసుకోవాలి. దానికి కారణం ఏంటిదో కూడా తెలుసుకోవాలి. చాలా కాలం క్రితం ఒక బౌద్ధ సన్యాసి తన కుటీరాన్ని అడవికి దగ్గరలో కట్టుకున్నాడు. ఆ బౌద్ధ సన్యాసి చాలా తెలివైన వ్యక్తి. ఎలాంటి సమస్యనైనా కానీ చాలా తెలివిగా పరిష్కరిస్తాడు. ఒకరోజు భిక్షాటన కోసం ఒక భిక్షగాడు దగ్గరలోని గ్రామానికి వెళ్ళాడు. అప్పుడు తిరిగి వస్తుండగా దారిలో ఒక యువకుడు అతన్ని ఆపి, మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ చాలా తొందరగా చాలా సొల్యూషన్ తోటి మీరు క్లియర్ చేస్తారట కదా, నేను విన్నాను. దానిని అసలు నేను నమ్మలేను, కానీ మీరు చేయాలి ఇప్పుడు నా ముందట అని చెప్పి ఆ సన్యాసికి ఈ యువకుడు రిక్వెస్ట్ చేస్తాడు. ఆ అబ్బాయి సన్యాసితో ఏమంటాడంటే, నా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ని, చాలా క్లిష్టమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, వాటిని పరిష్కరించండి. నేను ప్రజల నుండి మీ జ్ఞానం గురించి చాలాసార్లు విన్నాను, మీరు చాలా గొప్పవాళ్ళని. అందుకే నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఏ పనిలోనైనా ఫెయిల్యూర్ అనే భయం ఎందుకు ఉంటుంది, మరియు ఓటమి భయం లేకుండా మన లక్ష్యాలలో దేన్నైనా సాధించగలమా? యువకుడి ఈ ప్రశ్న విని సన్యాసి నవ్వుకున్నాడు. నవ్వుకొని ఏమంటాడంటే, మీ ప్రశ్నకు నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను మీకు. ఆ తర్వాత మీ భయాందోళనను కూడా నేను పోగొట్టే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాతో పాటు నా కుటీరానికి మాత్రం మీరు రావాల్సి ఉంటుంది అని ఆ యువకుడితో సన్యాసి అంటాడు. అప్పుడు ఆ యువకుడు కూడా సరే అని చెప్పేసి సన్యాసితో పాటు ఆ సన్యాసి కుటీరానికి ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తారు. దాని తర్వాత ఆ బౌద్ధ సన్యాసి ఆ బాయ్ని అడవిలో ఉన్న కాటేజ్ దగ్గరికి తీసుకొచ్చి, అప్పటికి సాయంత్రం కావడంతో వారు డిన్నర్ చేసి ఇద్దరు పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బౌద్ధ సన్యాసి ఆ అబ్బాయితో కలిసి వాకింగ్ చేయడం స్టార్ట్ చేసి ఇద్దరు నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళారు. బౌద్ధ సన్యాసి ఆ బాయ్కి ఒక గుహను చూపిస్తాడు. అప్పుడు ఆ గుహ దగ్గరికి వెళ్దామని చెప్పి అన్నాడు. నేను చాలా కాలం అటవీ గుహను చూడాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఇద్దరు గుహ లోపలికి వెళ్ళారు. కానీ ఆ గుహ లోపల చీకటిగా ఉంది. కొద్దిసేపటికి బౌద్ధ సన్యాసి రహస్యంగా గుహలో నుంచి బయటకు వచ్చేసిండు. తలుపులు పెట్టేసి ఆ బాయ్ని అక్కడే ఉంచేసి చాలాసేపటికి ఆయన బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చిన తర్వాత సడన్గా ఆ అబ్బాయికి తెలివి వచ్చింది. మెలకు వచ్చేసి చాలా భయాందోళనకు గురైపోయి డోర్ వైపు అటు ఇటు పరిగెత్తడం స్టార్ట్ చేసిండు. డోర్ ఎక్కడుందో వెతుకుతుంది, వెళ్ళేసి డోర్ దొరకట్లేదు. ఎందుకంటే కారు చీకటి ఉంది మొత్తం. డోర్ దొరకకపోగానే అతను అప్సెట్ అయిపోయాడు. చాలా అప్సెట్ అయిపోయి ఆ సన్యాసి ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను చంపాలి అనుకొని నన్ను చీకటి గుహలో బంధించేసి వెళ్ళిపోయిండు అని చెప్పేసి నెగిటివ్ ఆలోచించడం స్టార్ట్ చేసిండు. అతను ఆ గుహలో ఎగ్జిట్ కోసం అటు ఇటు తిరగడం ప్రారంభించిండు. చాలాసేపు గుహ చుట్టూ తిరిగాడు, కానీ అతనికి ఏది మార్గం దొరకలేదు. అప్పుడు అటు ఇటు తిరగడుతుండగా చాలా దాహం కూడా వేసింది. మరి ఆకలితో ఉన్నాడు. నిశ్శబ్దంగా ఒక చోట కూర్చున్నాడు. ఆకలి అవుతుంది, బయటకు వెళ్దామంటే డోర్ దొరకట్లేదు, ధూప్ అవుతుంది, వాటర్ లేదు, మీల్స్ లేదు, ఏమి లేవు. ఒక మూలను కూర్చొని అదే చీకట్లో ఉండగానే చుట్టూ చీకటి మరియు సొరంగం చాలా ఎత్తులో ఉంది. అది ఆ గుహ చాలా ఎత్తులో ఉన్నందువల్ల వెలుతురు వచ్చినా కానీ గుహని చేరుకోవడం చాలా లేట్ అవుతుంది, చాలా కష్టం అవుతుంది. తెల్లవారి సూర్యకిరణాలు వచ్చేసినాయి, కానీ అతను వెంటనే లేవడం మర్చిపోయాడు. సూర్యకిరణాలు వచ్చినాయి, ఇంకా అవి వెళ్ళిపోయినాయి సూర్యకిరణాలు. కానీ అబ్బాయి మాత్రం వెంటనే లేవడం మర్చిపోయాడు. అతనికి ఆకలి మరియు దాహం వేస్తుంది, చాలా కష్టం అవుతుంది.
కానీ తర్వాత మాత్రం గుహ నుంచి బయటకి ఎలా రావాలని ఫోకస్ మాత్రం ఆయన లోపల వచ్చేసింది. అంత ఆకలితో ఉన్న దూపతో ఉన్న మాత్రం ఫోకస్ అప్పుడు పెట్టేసి ఎలాగైనా సరే ఈ గుహ నుంచి బయటకు వెళ్ళాలి. అతను ఎక్కడైతే చిన్న చిన్న సన్లైట్ ఉంటుందో, సూర్యకిరణాలు ఉంటాయో, ఆ సూర్యకిరణాలు ఉన్న దగ్గరికి ఏరుకొని కాసేపటికి మెల్లగా గుహపైకి ఎక్కాడు. గుహపైకి ఎక్కుతుండగానే అక్కడ నుంచి సన్యాసి వచ్చేసి ఆయనకు చేతిచ్చేసి సన్యాసి చేయి పట్టుకొని బయటకు రాగానే కోపంతో సన్యాసి పైన అరిచాడు. నీకు పిచ్చి పట్టిందా? నన్ను ఈ చీకటి గుహలో ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్ళావు నువ్వు, నాకెంత భయంగా ఉందో తెలుసా నీకు? సన్యాసి అప్పుడు నవ్వుకుంటే ఏమన్నాడు అని చెప్పంటే, త్రాగడానికి నీళ్ళు ఇచ్చి ఇలా అన్నాడు, మీరు చాలా జాగ్రత్తగా గుహ నుండి బయటకు రావడానికి 2 కారణాల వల్ల మాత్రమే మీరు చాలా ప్రయత్నం చేశారు. ఒకటేంటిది అని చెప్పంటే మీకు దూపు అవుతుంది, రెండోది ఏంటంటే ఆకలి అవుతుంది. సో మీరు ఆకలి దూపతో ఉన్నారు ఆ గుహలో నుంచి, కాబట్టి మీ ఆకలిని మీ దాహాన్ని తీర్చుకోవడం కొరకు గుహ నుంచి బయటకు రావాలి. సో అందు గురించే మీరు ఆ 2 ముఖ్య కారణాల వల్ల మీరు ఆ గుహ నుంచి బయటకు రావడానికి మార్గం వెతుక్కున్నారు అని చెప్పేసి అప్పుడు సన్యాసి అబ్బాయితో అంటాడు, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం అలవాటు చేసుకున్నందున సో మీరేంటిది అని చెప్పంటే అన్ని మీకు అక్కడ సమకూర్చినట్టున్నాయి. ఫుడ్, వాటర్ ఏవైనా కానీ ఫ్రెండ్స్ ఇస్తారు, ఫ్యామిలీ వాళ్ళు ఇస్తారు. కానీ ఈ గుహలో ఉన్నప్పుడు మాత్రం మీరు అక్కడ మీకు అవేం దొరకలేవు. కాబట్టి ఆ ఫుడ్ను, వాటర్ను మీరు చేరుకోవడం కొరకు గుహ తలుపులు తెరుచుకోవడం కొరకు మీరు ప్రయత్నించి బయటకు వచ్చారు. ఇంకొక మార్గం వెతుకుదామని చెప్పడానికి సులభమైన మార్గం దొరుకుతుంది. మరియు మనం ఈ గుహ నుండి చాలా సులభంగా బయటపడతాం. విజయాన్ని సాధించే నియమం ఇదే. చిన్న ప్రపంచాన్ని తయారు చేయడం ద్వారా విజయాన్ని ఎలా సాధించాలో నేను మీకు చూపించాను. కానీ వాస్తవ ప్రపంచం మాత్రం దానికంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. అక్కడ మనకు చాలామంది పనికి మాలిన వ్యక్తులు ఉంటారు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, మనల్ని బ్లేమ్ చేసే వాళ్ళు ఉంటారు, మనకు సపోర్ట్ లేకుండా చేసే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ సొసైటీలో ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రం ఏమి చేయరు. కానీ ఇతరులకు మాత్రం ఇది చేయడం ఇష్టం ఉండదు. అది చేయొద్దు, ఇది చాలా కష్టం, మీరు దీన్ని బాగా చేయలేరు, ఆ పని మీతో కాదు అని ఇట్లా డిగ్రేడ్ చేసే వాళ్ళు సొసైటీలో మన చుట్టూ చాలా ఉంటారు. అలాంటి వారు మన మనసులో ఎప్పుడూ తిరుగుతుంటారు అన్నట్టు. అవును, ఫలానా వాళ్ళు ఇలా అన్నారు, నా ఫ్రెండ్ ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు. మరియు విజయం సాధించకపోవడానికి ఒక ప్రధాన కారణం కూడా అట్లాంటి వాళ్ళు. విజయాన్ని సాధించే ప్రక్రియ చాలా లాంగ్ ప్రాసెస్. మన మనసు గంటకు ఏమంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఏంటిది, అన్ని నెగిటివ్ థాట్సే మనం ఆలోచిస్తుంటాం. కానీ మనము మన గోల్స్ని ఎట్లా రీచ్ అవ్వాలి, లేదనుకుంటే మనం అనుకున్న టార్గెట్ ఎలా అచీవ్ అవ్వాలని మాత్రం ఆలోచించుకోము. సో కాబట్టి మన మనసు మారిపోతుంది. మరియు మనం ఆ మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గాలను అలవాటు చేసుకుంటాం. సో బుద్ధుడు తన శిష్యులతో ఏమన్నారని చెప్పంటే, తరచుగా దృష్టి మన లక్ష్యం వైపు లేనప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఫ్రెండ్స్, ఏదైతే మన టార్గెట్ వైపు మన ఫోకస్ ఉండదో అప్పుడే మనకు సమస్యలన్నిటి చాలా వస్తుంటాయి. ఇది 100% నిజం. ఒక షూట్ చేయడానికి అతను ఒక కన్ను మూసుకొని షూట్ చేస్తుంటాడు. ఎలాగని చెప్పంటే ఇలాగ షూట్ చేస్తుంటాడు. ఆ ఫోకస్ అంతా మరొక కన్ను పైన మాత్రము ఆ గోల్ వైపు చూస్తుంటాడు. ఒక కన్నేమో మూచిండు 50%, సో ఇంకో కన్నుతోటి ఇలా టార్గెట్ చేస్తున్నాడు. సో అట్లాంటప్పుడు ఆ మరో కన్ను మాత్రం 100% ఆ గోల్ పైనే ఉంటుంది. సో అప్పుడే అతను ఆ బాణాన్ని వదిలేసేసి తన గోల్ను మాత్రం చేరుకుంటాడు. సో అలానే మన ఏకాగ్రత లక్ష్యం లేనప్పుడు మన ఫెయిల్యూర్స్కి భయపడతాం మనం. సో గుహ నుండి బయటపడగలిగే మార్గంలోకి వచ్చే ఇబ్బందులను మనం భయపడ్డాం. ఆ గుహలో వెళ్తుంటే స్వర్గం నుంచి ఈజీగా వచ్చేసేటోళ్ళం. కానీ గుహలో మరేది కనిపించలేదు కాబట్టి అక్కడ ఉన్న పెద్ద గుంతలు మరియు కీటకాలను చూసి మీరు భయపడిపోయేటోళ్ళు. ఒకవేళ ఆ గుహలో గిన చీకటి లేకపోతే అవన్నీ మీకు కనిపించేటి, అప్పుడు మీరు భయపడి గుహలో నుంచి బయటకు రావడం ఈజీ అయ్యేది కాదు. కాబట్టి అందుకే చీకటి దృష్టిపై లక్ష్యం పెట్టేసి మీ గోల్ని అచీవ్ చేయాలి. మీ చుట్టూ ఏం జరుగుతుందో మరియు వ్యక్తులు ఏం చెప్తున్నారో గమనించండి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏం చేస్తున్నారో చూడటం మానేసేయండి. వారి విజయాలు సాధించారా లేదా చూడటం మానేసేయండి. మీరు మరియు మీ గోల్ను మాత్రమే చూసుకోండి. మీకు సమయం వచ్చినప్పుడల్లా ఎవరు నిలబడి చప్పట్లు కొడతారు, నీ కోసం ఎవరు ఏం చేస్తారు అనేది మాత్రం ఇది కాకండి. నీ కోసం బౌద్ధ సన్యాసి మౌనం వహించాడు. ఆ యువకుడు ఋషితో ఇలా అన్నాడు, మీరు ఈరోజు నా కళ్ళు తెరిపించారు. మీరు చెప్పిన ప్రతి దానిలో నేను జ్ఞానం చూస్తున్నాను. ఈరోజు నా నుండి
అపజయం భయం నా మనసును వెంటాడు. ఈ రోజు నుండి నన్ను ఎట్లాంటి భయం కానీ ఎట్లాంటి నెగటివిటీ కానీ నన్ను ఇంకా వేటాడదు. నేను దానికి బెండ్ అవ్వను. నేను నా పని మీద మాత్రమే ఫోకస్ పెడతాను. మరి త్వరలో నేను విజయవంతమైన వ్యక్తిగా ఎదిగి మీకు చూపిస్తాను అని చెప్పేసి ఆ బౌద్ధ సన్యాసితో ఈ అబ్బాయి చెప్పాడు. ఈ రోజు నుండి అపజయం నా మనస్సును వెంటాడదు. నేను నా పని మీద మాత్రమే దృష్టి సారిస్తాను. మరి త్వరలో నేను విజయవంతమైన వ్యక్తిగా ఎదిగి చూపిస్తాను అని బౌద్ధ సన్యాసితో అన్నాడు. ఈ స్టోరీ ద్వారా ఎంతో కొంత మీకు మీ గోల్స్ పైన ఫోకస్ను పెంచి మిమ్మల్ని ఒక ఉన్నతమైన మార్గం వైపు నడిపిస్తుందని నేను ఆశిస్తూ, ఇట్లాంటి వీడియోల కొరకి నేను లక్ష్మీ కొంపల్లి కార్పొరేట్ గ్రోత్ కోచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.